హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య కుకింగ్ వ్లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో ఒక యూస్ఫుల్ టిప్ అయితే చూద్దామండి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీపావళి నుండి కార్తీక మాసం వరకు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తూ ఉంటాం కదా రోజు. ఈ మట్టి ప్రమిదలు జిడ్డుగా మారుతూ ఉంటాయి. జిడ్డుగా మారిన మట్టి ప్రమిదలను ఎక్కువ శ్రమ పడకుండా కొత్త వాటిలా చేయొచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్పు. ఇక నుండి జిడ్డుగా మారిన మట్టి ప్రమిదలను పడేయకుండా ఈ విధంగానే క్లీన్ చేయండి. ఒక్కసారి మట్టి ప్రమిదలను కొన్నామంటే జిడ్డుగా మారిన మట్టి ప్రమిదలను ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కొత్తవిగా ఉంటాయి. ముందుగా ఎలా చేయాలో చూద్దాం. నా దగ్గర ఉన్న మట్టి ప్రమిదలలో నేను ఆల్రెడీ దీపారాధన చేశాను కదా, చూడండి. ఇలా యూజ్ చేసిన తర్వాత మట్టి ప్రమిదలు అనేవి ఇలా జిడ్డుగా మారిపోతూ ఉంటాయి. విధంగా జిడ్డుగా మారిన మట్టి ప్రమిదలను ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను వీటిని శుభ్రపరచడానికి ఫుల్కా స్టాండ్ను తీసుకున్నాను. చక్కగా ఒక ఫుల్కా స్టాండ్ను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఫుల్కా స్టాండ్ను పెట్టుకొని మనం జిడ్డుగా మారిన మట్టి ప్రమిదలను ఒక్కొక్కటి ఈ విధంగా పేర్చండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, నెమ్మదిగా ఈ విధంగా 1 by 1 ఈ విధంగా పేర్వాలి. ఈ విధంగా మట్టి ప్రమిదలను కాల్వడం వల్ల మట్టి ప్రమిదలో ఉన్న ఆయిల్, జిడ్డును ఈజీగా తొలగించవచ్చు. ప్రస్తుత కాలంలో మనం వంట చేసుకోవడానికి స్టవ్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. అదే పాతకాలంలో అయితే కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళం కదా. పొయ్యి మీద వంట చేసుకున్న తర్వాత కూడా ఆ నిప్కలో ఈ మట్టి ప్రమిదలను వేసి చక్కగా కాల్చుకోవచ్చు. ఆ విధంగా కూడా చేస్తే మట్టి ప్రమిదలకు ఉన్న జిడ్డును కూడా తొలగించవచ్చు. మట్టి ప్రమిదలను ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఖరాబ్ అవుతాయని అసలు అనుకోకండి. మట్టి ప్రమిదలను కాల్చినా కూడా అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే వీటిని తయారు చేసినప్పుడు కూడా కాల్చి సిద్ధం చేస్తుంటారు కదా. ఈ విధంగా ఫుల్కా స్టాండ్ పైన నేను మట్టి ప్రమిదలు అనేవి చక్కగా వేసుకొని కాల్చుకుంటున్నాను. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. మట్టి ప్రమిదలను కాల్చుకునే టైంలో కొద్దిగా జాగ్రత్తను పాటించి మట్టి ప్రమిదలను కాల్చుకోండి. ఎంతటి జిడ్డునైనా ఈజీగా తొలగించే ఈ యూస్ఫుల్ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మట్టి ప్రమిదలు ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి కాల్చుకోండి. ఇదే విధంగా అన్ని మట్టి ప్రమిదలను కూడా కాల్చుకోవాలి. చూపిస్తున్నాను కదా, మట్టి ప్రమిదలు అనేవి జిడ్డు పోయేంత వరకు కాల్చుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని అవన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మట్టి ప్రమిదలను ఒకసారి నీట్గా శుభ్రపరచుకోవాలి. మట్టి ప్రమిదలను నీట్గా శుభ్రపరచుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఒక 10 minutes పాటు ఆరనివ్వాలి. లేదా ఇంకా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవాలి అని అంటే ఒక కాటన్ క్లాత్తో వీటిని తుడవచ్చు. నేనైతే ఇక్కడ ఏం చేయట్లేదండి, గాలికి ఒక 10 minutes పాటు ఆరనిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 4 teaspoon జాజునైతే తీసుకుంటున్నాను. ఈ జాజు అయితే అన్ని కిరాణా షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో నేను 4 teaspoons జాజును తీసుకున్న తర్వాత
ఈ జాజు మొత్తం లిక్విడ్ రూపంలో కావడానికి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ జాజును కూడా కరిగించుకుంటున్నాను. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ జాజులో వాటర్ని యాడ్ చేసుకుంటూ లేదా ఒక టీ స్పూన్తో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కాటన్ని తీసుకొని లేదా ఈ కాటన్కు బదులు కాటన్ క్లాత్ను కూడా యూస్ చేయవచ్చు. ఇలా ఈ జాజులో ఈ కాటన్ క్లాత్ను ఇలా ముంచి ఇందులో ఒక్కొక్క ప్రమిదను తీసుకొని ఈ జాజును అప్లై చేయాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా ఇదే విధంగా అన్ని మట్టి ప్రమిదలను జాజును అప్లై చేసుకోవాలి. టోటల్గా అన్ని మట్టి ప్రమిదలను ఈ విధంగానే జాజుతో అప్లై చేయండి. అన్ని మట్టి ప్రమిదలకు జాజును పూసిన తర్వాత ఈ మట్టి ప్రమిదలను ఒక 1 అవర్ పాటు గాలికి ఆరనివ్వాలి. చూడండి, ఈ మనం జాజును అప్లై చేసాం కదా, ఆ జాజు అనేది గాలికి పూర్తిగా ఆరిపోతుంది. నేను 1 అవర్ పాటు ఆరనిచ్చానండి. ఇలా జాజును పూసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, కొత్తవిలా మారిపోయాయి. ఈ విధంగా మట్టి ప్రమిదలకు ఎంత జిడ్డు పడినా కానీ ఇలా నీట్గా శుభ్రపరచుకోవచ్చు. చూడండి, కొత్తవిలా మారిపోయాయి కదా, మనం షాప్లో కొని తెచ్చుకున్న మాదిరిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.